శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 18 జనవరి నుంచి 24 జనవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వక్రించిన గురువు గారు మిథున రాశిలో, కేతు సింహ రాశిలో, చంద్రుడు ధనస్సు రాశిలో, రవి బుధ కుజ శుక్ర 4 గ్రహాలు మకర రాశిలో, రాహు కుంభరాశిలో, అలాగే శని గారు వచ్చేసి మీన రాశిలో. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి మారిన గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే, ఏ గ్రహాలు మారలేదు. చంద్రుడు మాత్రము మీనరాశిలోకి వెళ్ళి శని గారితో సంచరిస్తూ ఉన్నారు. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను తీసుకున్నట్లయితే శుక్ర కుజ రవి బుధ ఈ 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమి అని చెప్తాము. మళ్ళీ ఈ 4 గ్రహాలు కూడా కలిసే సంచరిస్తూ ఉన్నాయి ఈ వారం రోజుల కాలము కూడా. ఇంతేకాదు ఇంకా 3 వారాలు సంచరిస్తాయి. అయితే దీని యొక్క ఫలితం ఎలా ఉండబోతోంది అంటే, కుజుని యొక్క స్థితి ఉచ్చ, శుక్రాచార్యుల వారికి మిత్రక్షేత్రం అవుతూ, బుధుడికి మిత్రక్షేత్రం అవుతూ, రవికి అప్పుడే మకర రాశి సంక్రమణం జరిగి ఉన్నది. మకర రాశిలో రవి గారు బాగానే ఉంటారు, మంచి ఫలితాలే ఉంటాయి. అయితే ఈ కాంబినేషన్ కలయిక ఏ విధంగా ఉండబోతోంది అంటే, రవి బుధుల కలయిక మనకి బుధాదిత్య యోగాన్ని తెలియజెప్తూ ఉండగా, శుక్ర కుజుల కలయిక ఇక్కడ కొంచెం వ్యామోహం ఎక్కువగా ఉండడాన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే బుధ కుజుల కలయిక చాలా తెలివితేటలు ఎక్కువగా కనిపించడానికి ఎక్కువ ఉంటాయి. ప్రతి మనిషికి తెలివితేటలు ఉంటాయి. అవి ఒక్కొక్కసారి సందర్భానుసారము బాగా ప్రదర్శితం అవుతూ ఉంటాయి, ఒక్కొక్కసారి అవి మరుగున పడుతూ ఉన్నట్టుగా ఉంటాయి. ఇక్కడ చాలా యాక్టివ్ గా ఉంటారన్నమాట. బుధ కుజులు ఇద్దరు కూడా చాలా షార్ప్ గా ఉండే గ్రహాలే. ఇక్కడ ఆ విధంగానే ఫలితాలు ఉంటాయి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇలాంటి పరికరాల వినియోగం ఎక్కువ, ఉపయోగం ఎక్కువ ఇలా ఉంటుంది. అలాగే రవి కుజులు ఇద్దరు కూడా చాలా ఫోర్సబుల్ గా ఉండేటటువంటి గ్రహాలు, అంటే కొంచెం ఉద్రేక స్వభావం ఉంటుంది. వారిద్దరూ కూడా ఉన్నారు. అలాగే శుక్రాచార్యుల వారితో రవి కలవడం వల్ల మనకి శుక్ర మూఢమి అనేది ఒకటి, అంటే శుక్రుని యొక్క ఏవైతే అద్భుతమైన ఫలితాలు ఉంటాయో అవి కాస్త మరుగునబడి ఉంటాయి, ఎక్కువగా ప్రతిఫలించవు అవి. అలాంటి పరిస్థితి ఉంటుంది. ఇక బుధ శుక్రుల యొక్క కలయిక వల్ల సున్నితమైనటువంటి ప్రవర్తన ఉంటుంది. మొత్తం మీద 4 గ్రహాల యొక్క కలయిక ఏ ఏ రాసుల వారికి బాగుంది, ఏ ఏ రాసుల వారికి ఇబ్బందిగా ఉంది అనేది ఆ రాసుల్లోకి వెళ్ళినప్పుడు చెప్పుకుందాము. అలాగే దృష్టుల యొక్క కలయికని చూసినట్టయితే, గురు చంద్రుల యొక్క పరస్పర దృష్టులు చాలా స్పష్టంగా ఉన్నాయి ఇక్కడ. కాకపోతే గురువు గారికి వక్రం ఉంది కాబట్టి గజకేసరి యోగం అనేది ఇక్కడ అంత పూర్తిగా పరిఢవిల్లట్లేదు. లేకపోయినట్లయితే గురువు గారు మామూలు నడకలో ఉన్నట్లయితే ఈ అద్భుతమైనటువంటి గ్రహస్థితులకి చాలా మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు గారి మీద ఉంది. ఇది కొంచెం నాస్తిక భావాలని తగ్గించే విధంగా ఉంటుంది. అప్పటి వరకు నాస్తిక భావాలు ఉన్న వారికి కొంచెం ఆస్తిక భావాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే పరస్పర విరుద్ధం అన్నమాట. ఉన్న వారికి తగ్గిపోతాయి, లేని వారికి కొంచెం వస్తాయి. అలాంటి పరిస్థితి. రాహు ఏంటంటే అంత అనుమానంతో ఉండేటటువంటి వ్యక్తి కాబట్టి అప్పటి వరకు ఏ భావం అయితే ఉందో దాన్ని వ్యతిరేకం చేసేటటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఉంటూ ఉండగా శని గారి యొక్క 10వ స్థాన దృష్టి చంద్రుడి మీద ఉంది. కొంచెం మానసికమైనటువంటి వేదన ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి శని గారితో కలిసి ఉండడం వల్ల కూడా ఇలాంటి ఫలితమే ఉంటూ ఉంటుంది. కొంచెం వేదనకి గురి అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే చంద్రుని యొక్క స్థితి మీనరాశిలో చాలా చాలా బాగా యోగిస్తుంది కాబట్టి, అలాగే శని గారు కూడా మీన రాశిలో, గురుగారి రాశి కదా, అంతగా దుష్ట భావాన్ని ప్రదర్శించరు కాబట్టి ఈ 2 గ్రహాల కలయికలో అంత ఎక్కువగా వేదన ఉండదు అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాం. మకర రాశి వారికి 2 గ్రహాల యొక్క అనుకూలత ఈ వారమంతా కనిపిస్తూ ఉన్న కారణం చేత పరిహారాలు ఎక్కువగా చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. 3వ స్థానంలో ఉన్నటువంటి శని గారు బాగున్నారు. మరి వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రునితో కలిసినటువంటి శని గారు, ఇక్కడ చంద్రుని యొక్క గమనం కూడా బాగుంది. అది వారాంతంలో
ఇప్పుడు ప్రస్తుతానికి ప్రారంభంలో మటుకు రెండు గ్రహాల అనుకూలత ఉన్నందువల్ల గ్రహ బలాలు అంతగా లేవు అనే చెప్పుకోవాలి. దీనికి పరిహారంగా గురువు గారికి అభిషేకం చెయ్యండి. గురు అనుగ్రహం కొరకు స్తోత్ర పారాయణాలు చెయ్యండి. శనగలు దానం ఇవ్వండి, లేదా శనగలు రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే వాటిని చక్కగా ఉడకబెట్టి తాలింపులో వేసి దేవుడికి నివేదన చేసి భక్తులకి వితరణ చెయ్యండి. ఇది ఏ ఆలయంలో అయినా కూడా చెయ్యొచ్చు, లేదా మన ఇంట్లో అయినా కూడా మనం దేవుని మందిరంలోనే పూజ చేసుకుని చక్కగా ప్రసాదం వితరణ చేయొచ్చు. ఇది జ్ఞాపకం పెట్టుకొని తప్పనిసరిగా చేయండి. గురువు గారి యొక్క అనుకూలత లేదు, కేతు అనుకూలత లేదు, రాహు అనుకూలత లేదు, 3 పెద్ద గ్రహాల అనుకూలత లేదు సరికదా. మిగతా గ్రహాల విషయంలో కూడా ఒక్క శుక్రాచార్యుల వారి యొక్క అనుకూలతే ఉంది, మిగతా 4 గ్రహాల అనుకూలత కూడా లేదు. ఇక్కడ తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా చాలా వరకు మానసిక ప్రశాంతత పెరుగుతూ ఉంటుంది. అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని గారి వల్ల మనోబలం బాగా పెరుగుతోంది. మీకు అన్నదమ్ముల సహాయ సహకారాలు ఇవ్వడం కానీ, మనోబలం పెరగడం కానీ, అలాగే ఏదైనా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, మృష్టాన్న భోజనాలు చేసే విషయంలో కానీ ఇలాంటివన్నీ బాగుంటాయి. కానీ ఇవి ఎంతవరకు మీకు మానసిక ఆనందాన్ని ఇస్తాయి? తాత్కాలికం. అది 1 రోజో 2 రోజులో 3 రోజులో మహా అయితే అయ్యే పనులు అవుతూ వెళ్ళాలి కదా. కుటుంబ జీవితం బాగుండాలి, మాతృవర్గ రీత్యా బాగుండాలి, సంతాన రీత్యా బాగుండాలి, అవమానాలు అపనిందలు లేకుండా ఉండాలి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండాలి. ఇంకా ఇప్పటి వరకు వివాహం కాని వారికి, వివాహం కోసం వేచి ఉన్న వారికి మంచి సంబంధాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉండాలి. దూర ప్రాంత ప్రయాణాలు మనం వెళ్తున్నామా అంటే అక్కడ పనులు అయ్యేటట్టుగా ఉండాలి, పిత్రార్జితాలు బాగుండాలి, పితృవర్గ రీత్యా బాగుండాలి, ఉద్యోగ జీవితం బాగుండాలి. ఇన్ని రకాల అంశాలు బాగుండవలసి ఉండగా కేవలం విందు వినోదం బాగుంది అంటే, ఏదో మనం తీసుకున్న నిర్ణయం బాగుంది అంటే సరిపోదు. మన నిత్య జీవితంలో తప్పనిసరిగా మనకి తృప్తి కలిగించే అంశాల విషయంలో ఎక్కడా కూడా మనం కాంప్రమైజ్ అవ్వలేం. ఒక్కరోజు కాకపోతే మరుసటి రోజు, మరుసటి రోజు కాకపోతే ఆ మరుసటి రోజు అయినా కొంచెం మన పనులలో కదలిక వచ్చి అభివృద్ధి మార్గంలో ఉండాలని కోరుకుంటాం. ఇక్కడ రెండు గ్రహాల యొక్క బలం ఉంటూ ఉన్న కారణం చేత అంతగా గ్రహ బలాలు లేవు కాబట్టి కొంచెం ఫలితాలు తక్కువగా ఉంటాయి. పరిహారాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి పరిహారాలు చేసుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తున్నాను. విద్యార్థులు ఎక్కువ కష్టపడాల్సిందే, కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఎక్కువ కష్టపడాల్సిందే. స్త్రీలు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడము, ఆలయ దర్శనం చేసుకోవడము చేయవలసిందే. ఇలా మీకు పరిహారాల విషయంలో తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనము కూడా బాగుంది. అయితే కొంచెం మానసిక వేదన ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. యోగా చేయడం ద్వారా చాలా వరకు నిగ్రహ శక్తి పెరుగుతుంది, సంతృప్తిగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.